హలో అండి. ఈరోజు రెసిపీ ఏంటంటే దొండకాయ నువ్వులు వేసి మసాలా వేసి దొండకాయ కర్రీ అండి. చాలా సింపుల్, టేస్టీగా ఉంటుంది. కాయలు పలంగానే చేస్తాను. చూడండి నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ఫుల్ వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. దొండకాయల్ని అటు ఇటుగా కట్ చేసుకొని కడిగేసుకొని అలాగా 4 చీలికలుగా చేసుకున్నాను. ఒక పక్కన పెట్టుకున్నాను. బాణలు పెట్టేసి ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ఈ దొండకాయలు వేసేసి నిదానంగా వేయించుకోవాలండి. కానీ హైలో పెట్టకూడదు, సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. వేయించుకున్నాక అటు వేగుతూ ఉంటుంది. ఈ లోపల దానికి సంబంధించింది ధనియాలు, జీలకర్ర, నువ్వులు చూసారా వేయించుకున్నాను వేరుగా. ఆ కూర మగ్గుతూ ఉంది కదా, మగ్గుతూ ఉండగా ఈ లోపల వేయించుకున్నానని చెప్పి పెళ్ళి పక్కన పెట్టుకున్నాను. అవి గ్రైండ్ చేసుకోవాలి కదా, పౌడర్ వేసుకోవాలి కదా, అందుకోసము నువ్వులు వేసాను. అవి వేగిపోయాయి. పక్కకు తీసేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒక్క ఉల్లిపాయ బారుగా కట్ చేసుకున్నాను. ఈ లోపల అది వేడొస్తుందని ఆయిల్ ఇందులో దొండకాయలు కొంచెం మగ్గాయి కదా, ఉప్పు పట్టాలి ముక్కలకి అని కాయలకని ఉప్పు పసుపు వేసాను. ఇలాగే తయారు చేసుకోండి. ఉప్పు పసుపు కూడా చక్కగా మగ్గిపోతుందండి. ముక్కలకు కూడా పట్టేస్తుంది, కాయలకి దొండకాయలకి పడుతుంది. ఇప్పుడు మాకు ఉల్లిపాయ బారుగా కోసాను. ఒక చిన్న ఎల్లుల్లిపాయలు 5-6 గర్భాలు, కొంచెం అల్లం అండి చిన్న ముక్క వేసేసి ఈ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. చింతపండు కొంచెం వేసాను. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చండి, నో ప్రాబ్లం. వేయాలని ఏమి లేదు, కొంచెం పుల్లగా ఉంటుందని నేను చిన్న పీస్ వేసాను. తర్వాత కరివేపాకు వేసి ఇవన్నీ లైట్గా కొంచెం వేయించుకోవాలి. ఒక 5 మినిట్స్. ఆ కరివేపాకు వేగాలి కదా, అందుకోసం వేగుతూ ఉంటుంది. ఈ లోపల ఇది కలుపుకుంటూ ఉన్నాను. దొండకాయలు మాడకుండా ఉండాలి కదా, ఇటుపక్క అంతా కలిసేటట్టు వేయించుకోవాలి దొండకాయల్ని. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి. మిక్సీ పట్టుకుందాము. ఆ మిక్సీలో వేసుకొని కొంచెం కారం అండి, మనకు 1/2 కిలో దొండకాయలు కదా, దానికి సరిపడగా కారం 2 స్పూన్లు వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. తర్వాత కారం వేసిన తర్వాత టమాటాలు వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయండి, మీ ఇష్టం. అది వేస్తే అదొక టేస్ట్ అండి. కొంచెం గ్రేవీ కావాలి అనుకుంటే టమాటాలు వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఇది మెత్తగా గ్రైండ్ చేశాను. తర్వాత మనకి దొండకాయలు మగ్గిపోయాయండి చక్కగా. చూసారా ఎంత బాగా మగ్గిపోయాయో. ఇప్పుడు ఈ ముద్దని, నేను మిక్సీ పట్టిన ముద్దని వేసేసాను. అది బెల్లము మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే లేదు. ఇది బెల్లం కూడా వేస్తేనే టేస్ట్ అండి. నేను ఇప్పుడు ఇవన్నీ వేస్తే ఇది ఒక టేస్ట్ అండి. ఏది అవాయిడ్ చేసినా కొంచెం టేస్ట్ తగ్గిద్ది అంతే. మీకు బెల్లం వద్దనుకుంటే అవాయిడ్ చేసుకోవచ్చు, చింతపండు వద్దంటే అవాయిడ్ చేయొచ్చు. చింతపండు వేయాలని రూల్ ఏమి లేదు, టమాటా వేసాం కాబట్టి సరిపోతుంది. నేనేదో వేయాలని వేసానండి, మీ ఇష్టం అది. ఇప్పుడు ఇలాగా గ్రేవీ ఉందండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే అలాగ ఆపేసుకోవచ్చు. నేను కొంచెం దగ్గరగా వచ్చేటట్టు ఉంచుకున్నాను. చూడండి ఎంత కలర్ఫుల్గా మగ్గిపోయినాయో, కాయలుగా ఉన్నాయి. చూడండి ఇప్పుడు అలా వేడిగా అన్నం పెట్టుకొని తింటుంటే ఉందండి, ఎంత టేస్ట్ ఉందంటే ముక్కలుగా తినేయాలనిపిస్తుంది. చాలా మగ్గిపోయాయి కదా, అంత టేస్ట్ ఉన్నాయండి. మెత్తగా ఉంది ముక్కలు కూడాను. ఇదే విధంగా వంకాయ కూడా, గుత్తి వంకాయ ఫ్రై కూడా ఇలాగే చేస్తానండి. సేమ్ ఇలాగే ప్రాసెస్. వంకాయలు కూడా ఈ విధంగానే చేసుకుంటాము. ఇది దొండకాయలండి, అందుకు దొండకాయలు ఇది దొండకాయ అంటారు కదా, తినకూడదు, దాంట్లో ప్రయోజనం లేదు అని ట్రై చేయండి. లేదండి, దొండకాయ చాలా ప్రయోజనాలు ఉన్నాయి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నేను చిన్న వీడియో చేశాను, చూడండి.